నమస్కారం మిత్రులారా. మన జీవితంలో ఒక దశ ఉంటుంది. ఆ దశలో మనకు శరీరమంటే ఏమిటో కూడా పెద్దగా అర్థం కాదు. ఎందుకంటే అది ఎప్పుడూ మనకోసం పనిచేస్తూనే ఉంటుంది. చిన్నప్పుడు లేదా 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మనం ఎంత పనిచేసినా అలసట అనిపించదు. రాత్రంతా నిద్రలేకపోయినా ఉదయం లేచి మళ్ళీ పనిలో పడిపోతాం. ఏది పడితే అది తిన్నా కూడా జీర్ణమవుతుంది. ఏ సమయానికి పడితే ఆ సమయానికి నిద్రపోయినా శరీరం మనల్ని ఇబ్బంది పెట్టదు. కానీ వయస్సు క్రమంగా 35, 40 దాటిన తర్వాత మనకు తెలియకుండానే శరీరం తన పని విధానాన్ని మార్చడం మొదలుపెడుతుంది. ఉదయం లేవగానే అలసటగా అనిపించడం, ఒళ్ళు నొప్పులు రావడం, చిన్న విషయాలకే చిరాకు రావడం, రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఇవన్నీ చాలామందికి సాధారణంగా మారిపోతాయి. చాలామంది దీన్ని వయస్సు అయిపోయింది కాబట్టి సహజమని భావిస్తారు. కానీ నిజమేమిటంటే ఇది వయసు కారణం కాదు. ఇది మీ శరీరం మీకిస్తున్న ఒక స్పష్టమైన హెచ్చరిక. మనం ఒక బైక్ లేదా కార్ని కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత దానికి సర్వీసింగ్ చేయించటపోతే అది నెమ్మదిగా పనితీరు తగ్గిస్తుంది. కానీ అదే సమయంలో పుట్టినప్పట్నుంచి నిరంతరం పనిచేస్తున్న మన శరీరానికి మాత్రం సరైన శ్రద్ధ ఇవ్వడం మర్చిపోతాం. 40 ఏళ్ల తర్వాత మన శరీరంలో ముఖ్యంగా మెటబాలిజం అంటే జీవక్రియల వేగం తగ్గిపోతుంది. హార్మోన్ల సమతుల్యత మారిపోతుంది. శక్తి స్థాయిలు పడిపోతాయి. ఈ సమయంలో మన శరీరం అడిగేది రుచికరమైన ఆహారం కాదు, సరైన పోషకాలు. ఈ దశలో మన ఆరోగ్యాన్ని నిలబెట్టే కొన్ని ముఖ్యమైన పోషకాలుంటాయి. వాటిలో ముఖ్యంగా 3 విటమిన్లు గురించి మనం తెలుసుకోవాలి. అవి సరైన స్థాయిలో ఉంటే మనం వయసు పెరిగినా కూడా చురుకుగా ఆరోగ్యంగా ఉండగలం. మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది విటమిన్ డి గురించి. ఇది చాలామందికి తెలిసినా కూడా ఎక్కువగా నిర్లక్ష్యం చేసే విటమిన్. చాలామంది దీన్ని కేవలం ఎముకల బలానికి మాత్రమే అవసరం అనుకుంటారు. కానీ నిజానికి ఇది మన శరీరంలో కాల్షియం ఎలా ఉపయోగపడాలో నియంత్రించే ఒక ముఖ్యమైన అంశం. మనం ఎంత కాల్షియం తీసుకున్నా కూడా శరీరంలో విటమిన్ డి సరిపడా లేకపోతే ఆ కాల్షియం ఎముకలకు చేరదు. ఫలితంగా ఎముకలు బలహీనంగా మారతాయి. మోకాళ్ల నొప్పులొస్తాయి. చిన్న ప్రమాదాల్లోనే ఎముకలు విరిగే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ డి మన మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది. దీని లోపం ఉంటే మనలో నిరుత్సాహం, అలసట, ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి. దీనికి సులభమైన పరిష్కారం ఏమిటంటే ప్రతిరోజూ ఉదయం సూర్యరశ్మిలో కొంత సమయం గడపడం. ఇది మన శరీరానికి సహజంగా విటమిన్ డి అందించే ఉత్తమ మార్గం. ఇక రెండవది విటమిన్ సి. ఇది మన శరీరాన్ని లోకల నుంచి రక్షించే ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. వయస్సు పెరుగుతున్న కొద్దీ మన కణాలు నెమ్మదిగా దెబ్బతింటాయి. దీన్నే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. ఇది చర్మంపై ముడతలు రావడం, కాంతి తగ్గిపోవడం వంటి లక్షణాలుగా బయటపడుతుంది. విటమిన్ సి ఈ ప్రభావాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కొలాజెన్ అనే ప్రోటీన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది, గాయాలు త్వరగా మానిపోవడానికి సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజువారీ ఆహారంలో ఉసిరికాయ లేదా నిమ్మరసం చేర్చుకోవడం ద్వారా ఈ విటమిన్ను సులభంగా పొందవచ్చు. మూడవది విటమిన్ బి12. ఇది మన నరాల వ్యవస్థ మరియు మెదడు ఆరోగ్యానికి అత్యంత అవసరం. ఈ విటమిన్ లోపిస్తే చేతులు కాళ్లలో తిమ్మిర్లు, మంటలు, అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి. చాలామంది ఈ లక్షణాలను వయసు ప్రభావంగా భావిస్తారు. కానీ ఇవి అసలు కారణం కాదు. వయస్సు పెరిగే కొద్దీ మన శరీరం బి12ను సరిగ్గా గ్రహించలేదు. ముఖ్యంగా శాకాహారులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. పాలు, పెరుగు వంటి ఆహారాలను తీసుకోవడం ద్వారా కొంతమేరకు ఈ లోపాన్ని తగ్గించుకోవచ్చు. అవసరమైతే వైద్యుల సలహాతో సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి. ఇవి కాకుండా 40 ఏళ్ల తర్వాత మనం ఎదుర్కొనే మరో పెద్ద సమస్య ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనం రోజూ తినే జంక్ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్, చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు ఇవన్నీ కలిసి మన శరీరం ఇన్సులిన్ను సరిగ్గా ఉపయోగించుకోలేని పరిస్థితిని సృష్టిస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి, బరువు పెరుగుతారు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ సమస్యను తగ్గించడానికి మన ఆహారపు అలవాట్లలో మార్పు అవసరం. సహజమైన ఆహారం తీసుకోవడం, పంచదారను తగ్గించడం, సిరిధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం చాలా ఉపయోగకరం. జొన్నలు, రాగులు, సజ్జలు వంటి ఆహారాలు మన శరీరానికి అవసరమైన పీచు పదార్థాన్ని అందించి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. 40 ఏళ్లు అనేది జీవితం ముగిసిన సంకేతం కాదు, అది ఒక కొత్త ఆరంభం. మనం ఇప్పటివరకు మన కుటుంబం కోసం, భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేసుంటాం. కానీ ఇకపై మన ఆరోగ్యం కోసం కూడా సమయం కేటాయించడం అవసరం. మన ఆరోగ్యం బాగుంటేనే మనం మన కుటుంబాన్ని సంతోషంగా చూసుకోగలం, మన లక్ష్యాలను సాధించగలం. చిన్న చిన్న అలవాట్లతో పెద్ద మార్పు సాధ్యమే. ఉదయం ఎండలో నడవడం, సహజమైన ఆహారం తీసుకోవడం, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడం ఇవన్నీ కలిపి మన జీవిత నాణ్యతను పెంచుతాయి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.
మీరు దాన్ని ఎలా చూసుకుంటారో మీ భవిష్యత్తు అలాగే ఉంటుంది. కాబట్టి ఈరోజు నుంచే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీ శరీరాన్ని గౌరవించండి. అది మీకు జీవితాంతం తోడుగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం.